హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ముందుగా అందరికీ మన ఛానల్ నుంచి భోగి పండుగ, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది, సారీ. అలాగే ఇప్పుడు మేము చెన్నైలో ఈ సంవత్సరం సంక్రాంతి ఎలా చేసుకుని చూద్దాం. ముందుగా భోగి మంట అయితే అయిపోయింది, అందరం స్నానం చేసి భోగి మంట దగ్గరికి వెళ్ళొచ్చాం. అలాగే సంక్రాంతి రోజు నాడు ప్రతి ఒక్కరూ వండుకునే వంటలలాగే నేను కూడా స్పెషల్గా కొన్ని వంటలు అయితే చేశాను. అలాగే భోగి రోజు రాత్రి నాడే మినపప్పు అయితే కొద్దిగా ముందుగా నానబెట్టేసుకున్నానండి. 12 గంటల టైంలోని మినపప్పు నానేసుకున్నది. ఇదైతే వడలకి, ఇదైతే 2 ట్రిప్పుల కింద అయితే వడలకైతే నేనైతే రుబ్బి రెడీ చేసుకుంటున్నానండి. గారెలు వేసుకోవడానికి ముందుగా అయితే పప్పు అయితే మిక్సీ జార్లో వేసేసుకొని ఇలాగ కొద్ది నీళ్ళు వేసుకుంటూ అయితే ఇలాగ గారెలకు రుబ్బు అయితే పట్టించేసాను. మరి ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా జారుడుగానే ఇలాగా మనకి చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలా ఉండేటట్టుగా అయితే మనము మిక్సీ చేసుకోవాలండి. ఇలాగైతే నేను మిక్సీ చేసేసుకున్నాను. ఒకటి ఒక వీడియో తీస్తూ నేను తర్వాత ఏ ఐటమ్ అని ఒకటి రెడీ చేసుకుంటూ ఇలాగైతే ముందుగా అయితే చూపించిన విధంగా మిక్సీ జార్లోని వేసేసుకున్న పప్పు అంతా కూడా గారెలకి అయితే రెడీ చేసేసాను. మెత్తగా చక్కగా స్మూత్గా వచ్చింది. చూసారు కదా, ఇక్కడ గారెల రుబ్బు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రుబ్బుని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి వాళ్ళ వేసుకోవడానికి చప్పని గారెలకి, మసాలా గారెలకి కూడా మొత్తానికైతే రెడీ చేస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ రెడీ చేసింది ఏంటంటే తోపు కోసం మనం పూర్ణాలు వేసుకుంటాం కదా, అదే బూర్లు అని కూడా అంటారు ఆంధ్ర సైడు. వాటికైతే 4 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినపప్పు వేసుకొని అయితే గారెలు రుబ్బు చేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోని తోపు కూడా రెడీ చేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని చిక్కగా రుబ్బు పెట్టుకోవాలండి. మనం ఈ తోపులోని బెల్లం అయితే బెల్లం కానీ లేదంటే పంచదార కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఇంత చిక్కగా చూపిస్తున్న విధంగా స్మూత్గా వచ్చింది. చూసారా, ఇంత స్మూత్గా అయితే మనము మిక్సీ పట్టించుకోవాలండి. లేదు అంటే గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొంచెం ఈజీగా త్వరగా అయిపోతుందని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ ఈ మనం చూపించిన విధంగా ఈ మిక్సీ జార్లో వేసుకొని రెడీ చేసుకుని అలాగే 1కి 2 సార్లు నేను నానబెట్టుకున్న రుబ్బు మొత్తాన్ని అయితే ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బూర్ల కోసం తోపుకి అలాగే మసాలా వాడికి మామూలు గారెలకి కూడా రుబ్బు రెడీ చేసేసాను కదా. అలాగే నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక కళాయి పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి కలకూర కోసం ఏవేవి అయితే వేసుకుంటామో మనం అన్నిట్లో కూడా నేను కమ్యూనిటీలోనైతే వీడియో అయితే షేర్ చేశానండి, కలకూర ఎలా వండుకోవాలని. ఈ కలకూర ఏంటంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని రకాల కాయగూరలు, అలాగే ఈ కాయగూరలన్నీ కూడా 16 రకాలు అయితే మెయిన్గా అయితే వేసుకోవాలండి. అలా కాకుండా అయితే మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఏమేమి వేసుకుంటామో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు, చేమదుంపలు, కంద, పెండ్లం, వంకాయ, బంగాళదుంప, గుమ్మడికాయ, 2 రకాల గుమ్మడికాయలండి, తెల్ల గుమ్మడికాయ, పసుపు గుమ్మడికాయ, అలాగే ఇవన్నీ వేసేసుకొని చెక్క ముల్లంగి దుంపలు, చేమదుంప ముక్కలు అన్నీ కూడా మనకి ఏవేవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా వేసేసుకున్నాను. ఈ కలగూరని తాలింపు పెట్టుకోకూడదండి, ఇలాగా ఒకేసారి వేసేసుకొని రుచికి సరిపడగా ఉప్పు, కారం, పసుపు, ఎటువంటి మసాలా వేసుకోము. కొంతమంది కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి కూడా చితకొట్టి వేసుకుంటారు. ఇక్కడైతే నేను అవేవి వేయకుండా ఉప్పు, కారం, పసుపు వేసేసి ఇక్కడ చూపించిన విధంగా అన్నీ పట్టేటట్టుగా ఇలా సతాయించుకోవాలి. కిందకి మీదకి ఉప్పు కారం కలిసేటట్టు కాయగూరలన్నిటికీ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం కూర వండుకోవడానికి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి. లేదంటే నువ్వుల నూనె వేసుకున్న పర్లేదు, నెయ్యి కూడా వేసుకున్న పర్వాలేదండి. నేనైతే ఇక్కడ మామూలుగా సన్ఫ్లవర్ అయితే వేసేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకొని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనకి కావాలనుకుంటే తెల్ల బఠానీ కూడా వేసుకోవచ్చండి. కూర వండుకున్నట్టు చాలా బాగుంటుంది. నా దగ్గర పచ్చ బఠానీ అవైలబుల్గా ఉన్నాయి. అవైతే ఒక గిన్నెకు వేసుకున్నాను, కడిగేసుకొని. అలాగే ఇది ఉడకబెట్టుకోవడానికి ముందుగా నీళ్ళు వేసుకోవాలండి. ఒక అర గ్లాస్ నీళ్ళు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత అయితే కూర మనకి రెడీ అయిపోతుంది. అలాగే ముందుగా రుబ్బు పెట్టుకుని గారెల రుబ్బు ఉంది కదా, ఈ గారెల రుబ్బుని ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. రుచికి సరిపడగా ఉప్పు. లేదు దేవుడికి పెట్టడానికి ఉప్పు వేయకుండా చప్పని గారెలు వేస్తున్నాం అనుకుంటే మనం ఇలా రుబ్బు కలిపి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి వడల్ని. ఇలాగ ఆయిల్ వేడిన తర్వాత నేనైతే ఇక్కడ ముందుగా కలిపెట్టిన వడల మిశ్రమం ఉంది కదా, ఈ రుబ్బునైతే ఒక 5-6 దేవుడి మూలకు పెట్టుకోవడానికి అయితే మనం వడలు అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఇలా చూపించినది కొద్దిగా చేతులకైతే తడి చేసుకొని మనము ఉట్టి నీళ్ళైతే చేతికి రుద్దుకోవాలండి. లేదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ కూడా
రాసుకున్నా కూడా మనకి గారెలు అయితే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. లేదు అనుకుంటే కొంతమంది మజ్జిగని పలచటి మజ్జిగని కూడా చేతికి రాసుకొని ఇలాగ వడలు వేసుకుంటే ఈజీగా అంటుకోకుండా వస్తాయండి. అంటే ప్రాక్టీస్ ఉంటూ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా వేసేసుకోవచ్చు. కానీ రాళ్ళ కోసం అయితే పేపర్లు ఇలాగ ఏం కాకుండా చేతికే నూనె రాసుకొని వేసుకున్నా కూడా గారెలు అయితే ఈజీగా వచ్చేస్తాయి. నీళ్ళకి బదులుగా నూనె రాసుకున్నా కూడా వస్తాయి. ఇక్కడైతే దేవుడి వరకు అయితే నేనైతే చప్పని గారెలు అయితే రెడీ చేసేసానండి. ఒక 6 గారెల వరకు అయితే వేసేసుకున్నాను. పెద్ద పెద్ద సైజుగా గారెలు వేసుకున్నాను. వీటిని డీప్ ఫ్రై అయినప్పటికీ మనము మసాలా గారెలకైతే ప్రిపేర్ చేసుకుందాం. గారెలు అయితే వేగుతూనే పక్కనైతే కలగూర ఉడుకుతుంది. అలాగే మిగతా ఉన్న వడల రుబ్బులోనైతే నేను ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కొద్ది కరివేపాకు చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా కలిపి పెట్టిన తర్వాత ఇందులోనైతే ఒక 2 చెంచాలు ఉప్మా రవ్వ వేసుకుంటున్నామండి. సూజీ రవ్వ ఉంటుంది కదా, ఇది వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది అబ్జర్వ్ అవ్వదనమాట. ఆయిల్ లాక్కుండా చాలా క్రిస్పీగా వస్తాయి మసాలా వడలు అయితే. లేదు అంటే మనం నానబెట్టుకున్నప్పుడే కొంచెం 2 చెంచాలు బియ్యం కూడా నానవేసుకున్నాం అనుకోండి, మనకి నూనె అనేది లాక్కుండా ఉంటాయి గారెలకి. ఇప్పుడైతే చప్పని గారెలు అయితే రెడీ అయిపోయి చూసారు కదా, ఎంత క్రిస్పీగా మంచి కలర్లో అయితే వేగిపోయాయి కదా. ఇప్పుడు వేగిపోయిన చప్పని గారెలు అయితే నేను పూజ చేసుకోవడానికి కానీ తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మసాలా గారెలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు కలుపుకున్నాం కదా, వీటిని అయితే కొద్దిగా ముద్దల కింద తీసుకొని చేతికి నీళ్ళు కానీ నూనె కానీ రాసుకొని ఇలాగ చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని గారెలాగా ఉత్తేసుకొని వేసేసుకోవడమే. ఇక్కడ చూపించిన విధంగా ఇలా వేసేసుకోవడం వల్ల త్వరగా అయిపోతాయండి. మంట అనేది కొద్దిగా హైలో పెట్టేసుకొని చక్క ఒకటికొకటి వేసుకొని ఒక పక్క వేగిపోయిన తర్వాత రెండో పక్క తిప్పేసుకొని ఇలా గారెలు అన్నిట్లు వేసేసుకోవడమే. అలాగే గారెలన్నీ క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్లో వేగినాయి కదండి. ఇలా వేగిపోయిన గారెలన్నీ కూడా మనము ఒక్కొక్కటిగా తీసేసుకొని స్టెయినర్లో వేసేసుకుంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. ఇలాగా నేను 2 ట్రిప్ కూడా బ్యాచెస్గా వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న గారెలన్నీ బబుల్స్ పూర్తిగా తగ్గినంత వరకు గారెలన్నీ వేసేసుకొని చక్కన గారెలు మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక స్టెయినర్లో వేసేసుకోవాలి. ఇక్కడైతే ఒకటి మసాలా గారెలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఈ మసాలా గారెలు మనం పండగ రోజు నుండి చప్పని పప్పుతో కానీ లేదు కలగూరతో కానీ తింటే చాలా రుచిగా కమ్మగా అనిపిస్తాయి. అలాగే గారెలు అయితే రెడీ అయిపోయాయండి మసాలా గారెలు. అలాగే ఇక్కడైతే చక్కెర పొంగల్ అయితే చేసుకున్నాను, బెల్లం పరమాన్నం. బెల్లం పరమాన్నం వీడియో నేను వేరేగా పోస్ట్ చేస్తాను. అలాగే తర్వాత ఇక్కడ పూర్ణాలు కూడా రెడీ చేసేసుకున్నానండి. మన తెలుగు వాళ్ళు చేసుకున్న పూర్ణాలు అంటే తమిళ వాళ్ళకి చాలా ఇష్టం. వీటిల్ని ఇక్కడ సుయ్యం అని కూడా అంటారు. వీటిని తయారు చేయడానికి వీటిని కూడా నేను బూర్లు కూడా మీకు వేరేగా పోస్ట్ చేస్తాను. అలాగే ఇక్కడ బూర్లు ఉండలన్నీ రెడీ చేసుకొని తోపులను అయితే వేసుకొని ఇలాగ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను. మంచి కలర్గా పెద్ద పెద్ద సైజుగా వచ్చాయి చూసారు కదా. పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇవన్నీ కూడా నేను ఒకే ఒకదాన్ని ఎవరు హెల్ప్ లేకుండా కూడా చక్కగా పండక్కి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇలాగైతే సంక్రాంతి రోజు నాడు మా ఇంటి వంటలు ఏంటని చూద్దాము. ముందుగా అయితే పరమాన్నం ఒక గిన్నెలోకి దేవుడి కోసం అయితే వేరేగా తీసేసుకున్నాను. పరమాన్నం అలాగే కలకూర చక్క మూత పెట్టి వదిలేసుకున్నాం కదా, 15 నిమిషాలు ఇలా వదిలేసుకున్నాం అనుకోండి, కలగూర చక్క కమ్మగా రెడీ అయిపోతుంది. అలాగే కొద్దిగంతా బ్రింజి కూడా చేశాను పిల్లల కోసం. బ్రింజి అంటే లైట్గా కాయగూరలు వేసుకొని బిర్యానీ అండి, చప్పని పప్పు, అలాగే మనం ఉపహారం పెట్టుకోవడానికి వైట్ అన్నం, అలాగే అమ్మవారికి పెట్టుకోవడానికి దేవుడికి పెట్టుకోవడానికి బూర్లు, చప్పని గారెలు, అలాగే పులిహోర. మనకి ప్రతి పండగకి పులిహోర లేనిదే పండగ లేదు కదా. అలాగే బూర్లు, మసాలా గారెలు, తాంబూలం కోసం మైదాపిండి అట్లు, తమలపాకులు, పళ్ళు అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. అలాగే బిర్యానీ కోసం రైతా, ముందు రోజు చేసుకున్న మురుకులు, అలాగే కాలీఫ్లవర్ 65, బంగాళదుంప ఫ్రై, మినువులతో చేసిన లడ్డు నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. ఇవన్నీ కూడా ఒకే ఒకదాన్ని నేను ఎవరు హెల్ప్ లేకుండా సంక్రాంతి స్పెషల్ చేసుకున్నాను. చాలా రుచిగా కమ్మగా కుదిరాయి అన్నీ కూడా. ఇవన్నీ మా ఫ్రెండ్స్కి నైబర్స్ చాలామంది ఉన్నారండి. ఇవన్నీ కూడా మా ఇంటికి పండగ కోసం వచ్చి అందరూ కూడా చక్కగా ప్రసాదం తీసుకొని తిన్నారు. ఇప్పుడు మనకి పండగ రోజు నాడు అరిటాకు భోజనం అంటే చాలా ఫేమస్ కదా. తమిళనాడులోనైతే ప్రతి ఒక్కరు కూడా రోజు ఇంట్లో అరిటాకుతో అన్నం తింటారండి. అరిటాకులను వేసుకొని తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే ఏమేమి చేశాను ఇవన్నీ కూడా వడ్డిస్తూ వీడియో అయితే చేశాను. అలాగే లడ్డూలు, మురుకులు, బూర్లు, అరటిపళ్ళు, పూతరేకులు, మన ఆంధ్ర సైడ్ ఫేమస్ అయిన వంటలన్నీనండి. అలాగే కలకూర వేసుకున్నాను. అలాగే బంగాళదుంప ఫ్రై, గోబీ 65, పరమాన్నం, పులిహోర, అలాగే బిర్యానీ, వెజిటేబుల్ రైస్ లాగా. ఇప్పుడు కొద్దిగా వైట్ రైస్ కూడా. ఇప్పుడు మనకి ఒక్కొక్కటికి ఒక్కొక్కటండి. బిర్యానీకి అయితే రైతా,
అన్నంకి అయితే చప్పని పప్పు, పులిహోరకి అయితే బంగాళదుంప కర్రీ. ఇలాగైతే మా ఇంటి వంటలు రెడీ అయిపోయి, అలాగే ఈవినింగ్ మేమందరం కూడా పిల్లలు నేను అందరం కూడా మా ఫ్యామిలీ రెడీ అయిపోయి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా చిన్నమ్మాయి నేను రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోయామండి. అందుకే ఎక్కువ ఫొటోస్ కూడా తీసుకోలేదు ఈసారి అయితే. పిల్లలిద్దరూ అందరూ కూడా ఈసారి ప్లాన్ చేసుకొని స్పేస్ సిల్క్ శారీస్ అయితే కొనుక్కున్నాము. పిల్లలకి మాకు కూడా చక్కగా రెడీ అయ్యి ఈవినింగ్ బయటకు వెళ్ళిపోయాము. అలాగే నెక్స్ట్ డే కనుమ రోజు మా అమ్మ వాళ్ళ పండుగ కనుమ అండి. కనుమ పండుగ కూడా మేము చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము. ఆ రోజైతే మేము నాన్ వెజ్ తినము. కనుమ పండుగ రోజు నాడు తర్వాత మర్నాడు చికెన్ ఫ్రై చేసుకున్నాము, చికెన్ 65 చేసుకున్నాము. అలాగే దమ్ బిర్యానీ. మనకి పండగ అయిపోయిన 2 రోజుల తర్వాత నాన్ వెజ్ వంటలు ఎక్కువగా వండుకుంటాం కదా, అలాగే నాన్ వెజ్ వంటలు అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇలాగా ప్లేట్కి ప్రతి ఒక్కరికి కూడా సర్వ్ చేసేసుకొని చక్కగా అందరం కూడా తినేసామండి. అలాగే చేపల కర్రీ, సంక్రాంతి వండుకున్న పిండి వంటలు అన్నీ కూడా. ఈ వీడియో అయితే మీ అందరికీ ఎలాగనిపించింది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు సంక్రాంతి ఎలా చేసుకున్నారని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఇంటి సంక్రాంతి అయితే సింపుల్గా ఇలా ఈజీగా చేసేసుకున్నామండి ఈసారి చెన్నైలోని. మీ అందరూ ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడే నోటిఫికేషన్ చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.